హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ న్యూ క్రియేటర్ సాయిరామ్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇమ్మడి రవి అన్న గురించి. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఓకే, బాగానే ఉందనుకున్నాం సపోజ్. కానీ ఐబొమ్మ వల్ల ఎంతమంది చూశారు? ఎన్ని కోట్ల మంది, లక్షల్లో డౌన్లోడ్ చేసుకొని చాలామంది చూశారు. అలాంటి అన్నకి ఈరోజు ఆపద వచ్చింది. సో నో ప్రాబ్లం, అలా చేయడం కూడా తప్పే. కానీ ఒక్కొక్క టికెట్ 500, 1000, 300 అలా పెడుతుంటే సరే ఉన్నోడు పోతాడు, బాగా బలిసినోడు పోతాడు, లేనివాడు ఏం చేస్తాడు? ఏం చేయాలో అర్థం కాదు. ఇష్టమైన సినిమా అయినా కూడా చూడలేము. సో ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని అలా చూస్తున్నాం. అదే కొంచెం హ్యాపీగానే ఉంది. కానీ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, మన ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కానీ టికెట్ రేటు తగ్గించండి. 100 రూపాయలది ఒక 50 రూపాయలు పెట్టండి. అలా పెడితే చాలామంది ఇలాంటి ఐబొమ్మలు కానీ ఇంకా ఇంకా బెట్టింగ్ మామూలుగా వేరే యాప్లు కానీ రావు కదా. మీరు తగ్గిస్తేనే కదా మాకు కూడా చూడాలనిపించింది. తక్కువ రేటు కదా, సరే సరదాగా పోయి ఎంజాయ్ చేద్దాం, చూద్దాం, మన హీరో సినిమా కదా అనే ఆలోచన ఉంటుంది. మీరేమో రేట్లు పెంచుతారా, ఐబొమ్మను డౌన్లోడ్ చేసుకోవద్దు అంటారు. మరి ఎలా? ఇది కరెక్టేనా? చెప్పండి మీరే. శత్రువులు ఎక్కడో ఉండరు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మనోడు దరిద్రం ఏంటంటే హైదరాబాద్కి వచ్చిండు, అక్కడ పట్టుకున్నారు. అది నెక్స్ట్ ప్లాన్ ఏం చేద్దాం? ఇది కాకపోతే ఇంకోటి అంటవా? మూవీస్ మూవీ రూల్స్లో వచ్చింది, కానీ థియేటర్ ప్రింట్ వచ్చింది. అది ఎవరు చూడడు, లైక్ కూడా చేయడు. అందుకోసమని ఐబొమ్మ మళ్ళీ ఇంకొకటి రాకుండా ఉండాలి అంటే, అలాంటివి రాకుండా ఉండాలంటే మీరు టికెట్ల రేట్లు తగ్గించండి పూర్తిగా. 1100 పెట్టి 2000 పెట్టి అలా చేస్తే కరెక్ట్ కాదు కదా. ఉన్నోడు సినిమాకే పోతాడు, కానీ లేనోడు ఏం చేస్తాడు? సపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో ప్లీజ్ తక్కువ చేయండి అంతే. కానీ స్టేటస్లో ఏమన్నా పెడుతున్నారా ఇమ్మడి రవి అన్న గురించి? మామూలుగా కాదు, ఎలివేషన్స్ బాబా. మామూలుగా ఇన్స్టాగ్రామ్ సరదాగా ఓపెన్ చేస్తే మొత్తం ఏ వస్తున్నాయి, స్టాలిన్ అని, ఇంకా మాస్ అని.